మనమంతా ప్రతిరోజు కొన్ని సెకండ్స్లోనే ఎంతో అమౌంట్ని ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటాం. అదే యూపీఐ ద్వారా. ఆ కొన్ని సెకండ్స్లో జరిగే ప్రాసెస్ గురించి ఎప్పుడైనా ఆలోచించారా? మనం దాదాపు ప్రతిరోజు యూపీఐ ఉపయోగిస్తాం. ఫోన్పే లేదా గూగుల్ పే లాంటి యాప్స్ ద్వారా మనీ ట్రాన్స్ఫర్ చేయడానికి. కానీ మనలో చాలామందికి ఆ కొన్ని సెకండ్స్లో జరిగే ప్రాసెస్ తెలియదు. ఎవరూ దాని గురించి ఆలోచించరు కూడా. అమౌంట్ ట్రాన్సాక్షన్ జరిగిందా లేదా అన్నట్టే ఉంటారు. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఆ కొన్ని సెకండ్స్లో నిజంగా ఏం జరుగుతుందో? మీ అకౌంట్ నుంచి ఇంకొకరి అకౌంట్కి అమౌంట్ ఎలా వెంటనే ట్రాన్సాక్షన్ అవుతుంది? ఇది చాలా సింపుల్గా అర్థం చేసుకుందాం. వాచ్ టిల్ ద ఎండ్. యూపీఐ అంటే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్. ఇది ఎన్పిసిఐ అంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనే సంస్థ రూపొందించింది. ఇది మీ బ్యాంక్ అకౌంట్ నుంచి ఇంకొకరి బ్యాంక్ అకౌంట్కి అమౌంట్ వెంటనే పంపడానికి ఉపయోగపడుతుంది. అకౌంట్ నెంబర్ లేదా ఐఎఫ్ఎస్సి కోడ్ అవసరం లేకుండానే జస్ట్ యూపీఐ ఐడి లేదా క్యూఆర్ కోడ్తోనే మనీ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఈ టోటల్ ప్రాసెస్ని మనం 5 స్టెప్స్లో అర్థం చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మీ ఫ్రెండ్కి 100 రూపీస్ పంపాలి అనుకుందాం. మీరు ఫోన్పే లేదా గూగుల్ పే యాప్ ఓపెన్ చేసి మీ ఫ్రెండ్ నెంబర్ సెర్చ్ చేస్తారు. ఆ నెంబర్కి ఆల్రెడీ ఒక యూపీఐ ఐడి అనేది ఉంటుంది. ఆ తర్వాత అమౌంట్ ఎంటర్ చేసి పే బటన్ మీద క్లిక్ చేస్తారు. కరెక్ట్గా అదే టైంలో మీ యాప్ మీ బ్యాంక్కి రిక్వెస్ట్ పంపుతుంది. ఇది స్టెప్ నెంబర్ 1. ఇప్పుడు మీ బ్యాంక్ కొన్ని విషయాలు చెక్ చేస్తుంది. అవేంటంటే, మీరు ఎంటర్ చేసిన బ్యాలెన్స్ మీ అకౌంట్లో అవైలబుల్గా ఉందా, మీరు ఎంటర్ చేసిన యూపీఐ పిన్ కరెక్టా లేదా, అండ్ మీ అకౌంట్ యాక్టివ్గా ఉందా అని మీ బ్యాంక్ వెరిఫై చేస్తుంది. వన్స్ ఇవి అన్నీ పర్ఫెక్ట్గా ఉంటే మీ బ్యాంక్ ఆ రిక్వెస్ట్ని అప్రూవ్ చేస్తుంది. దిస్ ఈజ్ స్టెప్ నెంబర్ 2. ఇప్పుడు ఈ రిక్వెస్ట్ ఎన్పిసిఐ అనే సెంట్రల్ సిస్టమ్కి వెళ్తుంది. ఈ సిస్టమ్ మీ బ్యాంక్ని మీ ఫ్రెండ్ బ్యాంక్తో కనెక్ట్ చేస్తుంది. దీనిని మీరు ఒక ట్రాఫిక్ కంట్రోలర్లా ఊహించుకోవచ్చు. అది ట్రాన్సాక్షన్ సరైన పర్సన్కి వెళ్ళేలా చూసుకుంటుంది. దిస్ ఈజ్ స్టెప్ నెంబర్ 3. ఇప్పుడు మీ ఫ్రెండ్ బ్యాంక్ ఆ రిక్వెస్ట్ని రిసీవ్ చేసి చెక్ చేస్తుంది. అన్నీ కరెక్ట్గా ఉంటే అమౌంట్ వెంటనే మీ బ్యాంక్ నుంచి మీ ఫ్రెండ్ బ్యాంక్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ మొత్తం ప్రాసెస్ కొన్ని సెకండ్స్లో పూర్తవుతుంది. దిస్ ఈజ్ స్టెప్ నెంబర్ 4. అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత సెండర్ అండ్ రిసీవర్ ఇద్దరికి పేమెంట్ సక్సెస్ఫుల్ అని ఒక మెసేజ్ డిస్ప్లే అవుతుంది. అంతే, ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. ఇప్పుడు మీరు యూపీఐ ఉపయోగించినప్పుడు దాని వెనక ఏం జరుగుతుందో మీకు అర్థమవుతుంది. ఇలాంటి విషయాలు మరిన్ని తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.